ఇంత స్టార్స్ని పెట్టుకున్న తర్వాత సినిమా అంతా అయిపోయి రిలీజ్ దగ్గర పడే టైంలో ఇక పబ్లిసిటీ స్టార్ట్ చేసుకొని 1 బై 1 రిలీజ్ చేయటం ఈ మధ్య బాగా ఎక్కువగా నడుస్తున్న ట్రెండ్ అది. ఈ ట్రెండ్లో డే 1 నుంచే స్టార్స్తో పబ్లిసిటీ స్టార్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని అలా లైవ్గా ఉంచుతూ రిలీజ్ దాకా తీసుకురావటం అనేది అసలు రేర్ అచీవ్మెంట్ అది. అందులో కూడా ఎంత బిగ్గెస్ట్ స్టార్ని పెట్టుకొని చిరంజీవి గారు కానీ, వెంకటేష్ గారు కానీ, నయనతార కానీ వీళ్ళ ఇంత ఒక విధంగా చెప్పాలంటే మాస్ ఇమేజ్, క్లాస్ ఇమేజ్ అన్నీ ఉన్న స్టార్స్తో సో వాళ్ళని ఎలా అదే డే 1 నుంచే వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయగలిగావు పబ్లిసిటీ పరంగా కానీ ఎలా? అంటే చిరంజీవి గారు ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్న టైంలో మేము చేసిన స్ట్రాటజికల్ ప్రమోషన్స్ అవన్నీ ఆయన చూశారు. చూసి ఇంట్లో డిస్కషన్స్ వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ బాగా చేసుకున్నాడు తన ప్రమోషన్స్, ఐడియాస్ బాగున్నాయి. అట్లేదో ఆయనకు మైండ్లో ఉండింది చూశారు కాబట్టి. సో నేను ఈసారి ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చేద్దాం అని సార్ ఓపెనింగ్ మాత్రం ఒకటి చేద్దాం అని చెప్పి నేను సినిమా ముహూర్తం రోజు అది కూడా ఇంట్రడ్యూసింగ్ అవర్ టీమ్ అనేది ఒక కాన్సెప్ట్ లాగా చేసాం. అది చాలా బాగా రీచ్ అయింది. ఫాలోడ్ బై నయనతార. ఆవిడ అసలు ఎప్పుడు ప్రమోషన్స్ కొద్దిగా దూరంగా ఉంటుంది అనుకున్న ఆవిడ కూడా ఈ సినిమా కోసం ముందుకు వచ్చి ఆవిడ పార్టిసిపేట్ చేయటం. సో ఒక గ్రౌండ్ సెట్ అయిపోయింది. అక్కడి నుంచి ఈజీ అయిపోయింది మాకు పని. కానీ చిరంజీవి గారు అడిగారు కదా డైరెక్ట్గానే, ఏంటి ఎలా ఒప్పించావు ఏంటని? అదే నేను ఒప్పించానంటే ఒకటే అండి, అంటే హౌ యు ఆర్ ట్రీటింగ్ దెమ్, హౌ యు ఆర్ గివింగ్ దట్ కంఫర్ట్ జోన్. అండ్ అందరికీ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, బట్ ప్రిన్సిపల్స్ దాటి అవతల వ్యక్తి కోసం పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి తాలూకు ఆ ప్యాషన్ని ప్రాసెసింగ్ని అర్థం చేసుకొని, అంటే అందరి సినిమాలకి ప్రమోషన్ అవసరం, అందరి సినిమాలకి కావాలి, వస్తే బాగుంటుంది. ఎక్కడో ఒక 0.1% సరే ఇదేదో వీటి మీద ఏదో ఎక్కువ ఫోకస్ చేసి వెళ్తుంటాడు కదా అని ఒక కన్సర్న్ ఏదో నా మీద పడి ఉండొచ్చు. అందుకే చేసి కానీ ఆ కన్సర్న్ ఇప్పుడు ఆవిడని ఇబ్బందుల్లోకి నెట్టిండొచ్చు. బట్ మామూలు వాళ్ళైతే ఇబ్బందిగా ఫీల్ అవుతారు, నయనతార ఇబ్బందిగా ఫీల్ అవుతారు. షీ డోంట్ కేర్. అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి ఆవిడ కొంచెం ప్రెషర్ ఏం ఉండదు. ఆ అమ్మాయి తను అనుకున్న లైఫ్ తను లీడ్ చేస్తుంది. షీ వోంట్ కేర్, తన పని తను చేసుకుపోద్ది. సో ఇట్లాంటి వాటికి ఫీల్ అయిపోయి అట్లా ప్యానిక్ అయ్యే కైండ్ ఆఫ్ మెంటాలిటీ కాదు. షీ ఈస్ వెరీ స్టబన్.